తెలంగాణ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడి నియామకం డైలీ సీరియల్ ను మించిన సాగదీత ఎపిసోడ్ గా మారింది. అదుగో ఇదుగో అంటూ 2 నెలలుగా నాంచుతూనే కాలం గడిపేస్తున్నారు. ముఖ్య నేతలు ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా అదిగో అనౌన్స్మెంట్ అంటూ హంగామా చేయడమే తప్ప ఆశావహులకు తీపి కబురు చెప్పడం లేదు. ఇంతకీ పిసిసిపై పీఠముడి వీడకపోవడానికి కారణమేంటి? కాంగ్రెస్ అధిష్టానం అంచనాలు ఎలా ఉన్నాయి? తెలంగాణ కాంగ్రెస్ రథసారథి విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి 3 ఏళ్ల కాలపరిమితి ముగియడంతో కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలి అని పార్టీ అధిష్టానం భావిస్తోంది. సామాజిక సమీకరణలను బేరీజు వేసుకుని కొత్త సారథి ఎంపికపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండడంతో పార్టీ పగ్గాలను ఇతర సామాజిక వర్గాలకు కేటాయించాలి అని నిర్ణయించింది. అందుకోసం రాష్ట్ర పార్టీ సీనియర్ నేతలను పలుమార్లు ఢిల్లీకి పిలిపించి అభిప్రాయాలను తీసుకుంది. పిసిసి పగ్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలలో ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనే దానిపై సుదీర్ఘ మంతనాలు చేసింది. ఫైనల్ గా పిసిసి పీఠాన్ని బీసీ వర్గానికి ఇవ్వాలి అని డిసైడ్ అయింది. తెలంగాణ పిసిసి అధ్యక్ష పీఠాన్ని బీసీ సామాజిక వర్గం నుంచి 2 నేతలు ఆశిస్తున్నారు. ఈ 2 తీవ్రంగా పోటీ పడుతూ ఉండడంతో అధిష్టానం తేల్చుకోలేకపోతోంది అని టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ పిసిసి చీఫ్ కావాలి అని కలలు కంటున్నారు. 2 నేతలు తనకే పదవి కావాలి అని గట్టిగా పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తొలి నుండి పార్టీలో పనిచేస్తున్నారు. ఎన్ఎస్యుఐలో పనిచేసిన అనుభవాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళుతున్నారు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ గా సమర్థవంతంగా పనిచేస్తున్నందున తనకు ప్రమోషన్ ఇవ్వాలి అని కోరుతున్నారు. మహేష్ కుమార్ గౌడ్ కు సీఎం రేవంత్ రెడ్డి మద్దతిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక పార్టీలో మరో సీనియర్ నేత, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ సైతం పిసిసి చీఫ్ పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ అధిష్టానంతోనూ ఢిల్లీ పెద్దలతోనూ మంచి సంబంధాలు ఉండడం మధు యాష్కి కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. 2 సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం, తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ వాయిస్ ను బలంగా వినిపించడంలో మధు యాష్కి ముందున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఒక్కటే మధు యాష్కి మైనస్ గా చెబుతున్నారు. మహేష్ కుమార్ గౌడ్ కు ఇటీవలే ఎమ్మెల్సీ చేసినందున ఏ పదవి లేని తనకు పిసిసి చీఫ్ గా నియమించాలి అని మధు యాష్కి కోరుతున్నారు. ఇలా 2 బీసీ నేతలు పిసిసిపై గురి పెట్టడంతో అధిష్టానం డైలమాలో పడిపోయింది అని చెబుతున్నారు. 2 సీనియర్లు సమర్థులుగా ముద్ర వేసుకోవడంతో ఎటూ తెలుసుకోలేక పిసిసి సారథి ఎంపికను పెండింగ్ లో పెట్టేస్తోంది పార్టీ అధిష్టానం. ఈ విషయంపై రాష్ట్ర పార్టీ సీనియర్ల నుంచి అభిప్రాయాలను తీసుకోవాలనుకుంటే 2 విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదు అని బంతిని మళ్లీ అధిష్టానం కోర్టులోకి నెట్టారట సీనియర్లు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం 2కి న్యాయం చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. 2లో ఒకరిని పిసిసి చీఫ్ గా సెలెక్ట్ చేసి మరొకరికి ఏఐసిసి జనరల్ సెక్రటరీగా అవకాశం ఇవ్వాలి అని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 1-2 రోజుల్లో ఈ విధమైన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. మొత్తానికి 2 నెలలుగా సస్పెన్షన్ కొనసాగిస్తున్న టీపీసీసీ చీఫ్ పదవిపై 1-2 రోజుల్లో ఉత్కంఠ వీడిపోనుంది అని అంటున్నారు. ఇదైతే గాని మంత్రివర్గ విస్తరణ ముందుకు పోదు అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు.